జబర్దస్త్లో కమేడియన్గా మొదలైన హైపర్ ఆది కెరీర్ ప్రస్తుతం ఫుల్ జోరు మీద ఉంది. స్టార్ హీరోల చిత్రాల్లో కమేడియన్గా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడు ఆది. ఇక ఆది స్కిట్స్ ఎంత పెద్ద హిట్ అవుతూ ఉంటాయో స్పీచ్లు కూడా అలాగే పేలుతూ ఉంటాయి. స్టేజ్ ఎక్కితే ఎదురుగా ఉన్న వాళ్ళకి గూస్ బంప్స్ తెప్పించేలా మాట్లాడుతూ ఉంటాడు. అలానే సెటైర్లు కూడా అదే రేంజ్లో ఉంటాయి. తాజాగా కమిటీ కుర్రోళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీపై మరోసారి సెటైర్లు వేశాడు ఆది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం చవిచూసింది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ. ఈ ఫలితాలు వచ్చి దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ చాలా మంది వైసీపీ ఓటమిపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉంటాడు హైపర్ ఆది. జబర్దస్త్ స్కిట్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ల వరకు ఎక్కడ సందు దొరికితే అక్కడ వైసీపీపై సెటైర్లు వేస్తూ కామెడీ చేస్తున్నాడు ఆది. ముఖ్యంగా వైసీపీకి వచ్చిన 11 సీట్ల నెంబర్ను ఎగతాళి చేస్తూ పంచులు వేయటం ఆదికి అలవాటైపోయింది. తాజాగా జరిగిన కమిటీ కుర్రోళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇదే చేశాడు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ఆగస్టు 9న రిలీజ్ కాబోతోంది. మొత్తం కొత్త కుర్రాళ్లతో తీసిన ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తోంది నిహారిక. ఇక తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అడవిశేష్, వెంకీ అట్లూరి ఇలా పలువురు సినీ స్టార్లు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో హైపర్ ఆది కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా వైసీపీపై ఇండైరెక్ట్గా సెటైర్స్ వేశాడు. నిహారిక వాళ్ల బాబాయ్ లాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు, ట్రెండ్ సెట్ చేసే టైప్. 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా చేసిందంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్లే. 11 మంది హీరోలంటే ఇప్పుడు రీసెంట్గా ఇండియాకి 11 మంది క్రికెటర్స్ వరల్డ్ కప్ తెచ్చినట్టు. ఈ 11 మంది హీరోలు నిహారిక గారికి గొప్ప విజయాన్ని తేవాలని కోరుకుంటున్నాను. మనకి 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ 11 మందే గుర్తొస్తారు అంటూ హైపర్ ఆది అన్నాడు. అలాగే చిరంజీవితో మొదలుపెట్టి వరుణ్ తేజ్ వరకు మెగా హీరోలందరిపై ప్రశంసలు కురిపించాడు ఆది. మరోవైపు ఈ ఏడాది తమకి బాగా కలిసొచ్చిందంటూ నిహారిక చెప్పింది. చరణ్ నటించిన RRRకి ఆస్కార్ రావటం, మెగాస్టార్కి పద్మవిభూషణ్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవటం, ఇలా అన్నీ చాలా మంచి విషయాలు జరిగాయని, అదే ఊపులో ఈ సినిమాని కూడా హిట్ చేసేయాలంటూ మెగా ఫ్యాన్స్ని కోరారు నిహారిక.